మనం వాడే ఇంటర్నెట్ ద్వారా చనిపోయిన ఆత్మలు మన లోకంలోకి వస్తే ఎలా ఉంటుంది? కనీసం మనం ఫోన్ టచ్ చేసినా చాలు మన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటే అసలు ఈ టెక్నాలజీ వెనుక దాగి ఉన్న ఆ భయంకరమైన రహస్యం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమా ఓపెనింగ్ జాష్ అని చెప్పేసి ఒక అతను చూపిస్తారనమాట. బేసికల్ గా మనోడు ఏంటంటే కొంచెం భయంగా ఉంటాడు. అందులోనూ తాను ఒక లైబ్రరీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూడా ఆ బుక్ షెల్ఫ్స్ మధ్య భయంగా ఉంటూ ఉంటాడు. సడన్ గా ఒక దయ్యం వచ్చేసి జాష్ ఒంట్లో ఉన్న ఆత్మని తీసుకెళ్లిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే పబ్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ జాలీగా ఉంటుంది అనమాట. అందులో టిమ్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే హీరోయిన్ ని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం జాష్ ని ఇష్టపడుతుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో ఆత్మ తీసుకెళ్లిపోయింది కదా దెయ్యం వచ్చేసి ఆ జాష్ ని ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరు గొడవ పడతారనమాట. అందుకని వీళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఇంటికి వెళ్ళేటప్పుడు టిమ్ వచ్చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటాం అని చెప్పేసి అంటంతో అవసరం లేదని చెప్పేసి హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. బట్ వెళ్ళిన తర్వాత తనకి ఇంత ముందు వచ్చిన కాల్స్ అనే లిస్ట్ చూసుకుంటే అందులో జాష్ కూడా కాల్ చేసి ఉంటాడు. తన ఒక వాయిస్ మెయిల్ పంపిస్తాడు. నేను జాష్ ని మాట్లాడుతున్నాను అని చెప్పేసి. అది కూడా కొంచెం కంగారుగా అంటాడు అనమాట. నేను జాష్ ని మాట్లాడుతున్నా అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి మనోడు ఏదైనా ప్రాబ్లం ఉన్నాడని చెప్పేసి వెంటనే హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. కాకపోతే అవతల మనోడు కాల్ లిఫ్ట్ చేయడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ కాలేజ్కి వెళ్తుంది అనమాట. అందులోనూ ఆ కాలేజ్ కూడా జాష్ రాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఏమైంది వీడికి అని చెప్పేసి కాలేజ్ అయిపోయిన వెంటనే జాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో జాష్ ఉంటాడు. కాకపోతే డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందులోనూ మేడ మీద ఏదో నల్లగా మచ్చ ఉంటుంది అనమాట. ఏమైంది నీకు కాలేజీకి రావట్లేదు అని చెప్పేసి అంటంతో జాష్ ఏం చేస్తాడంటే చేతికి ఒక వైర్ చుట్టుకుంటూ నువ్వు ఎక్కడే ఉండు లోపలికి వెళ్తానని చెప్పేసి పక్కన రూమ్ కి వెళ్తాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులోనూ రూమ్ లో ఏదో సౌండ్ వస్తుంది అనమాట. హీరోయిన్ కూడా వెళ్లి చూస్తే జాష్ గడు తను ఏదైతే వైర్ తీసుకెళ్లాడో దాంతో ఊరేసుకొని చనిపోతాడు. హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇస్తుంది. వాళ్ళు కూడా చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ కదా. కట్ చేస్తే కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ కాలేజ్కి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హీరోయిన్ కి ఏంటంటే జాష్ గుర్తొస్తూ ఉంటాడు. ఇలా కాదని చెప్పేసి ఫ్రెండ్స్ అందరు కలిసి ఆన్లైన్ లో చాటింగ్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా జాష్ ఏంటంటే కాపాడండి అని చెప్పేసి మెసేజ్ చేస్తూ ఉంటాడు. దాంతో వీళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అందరూ కలిసి మాట్లాడుకుంటారు అనమాట. ఏమైంటుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే నువ్వేం భయపడు మాకు కంప్యూటర్ ఏదైనా బగ్ ఉంటే ఇలా జరుగుతుందని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే సరే నువ్వు జాష్ గడి ఇంటికి వెళ్ళి కంప్యూటర్ మొత్తాన్ని డిస్కనెక్ట్ చేసి లాగౌట్ కూడా చేసి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు జాష్ కంప్యూటరే ఉండదు. సర్లే ఎక్కడుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే రూమ్ లో ఉన్న ప్రతి ఒక్క విండోకి టేపేజ్ ఉంటుంది. అది కూడా రెడ్ కలర్ టేపేజ్ ఉంటుంది. సడన్ గా రూమ్ లో ఒక దెయ్యం మనోడి దగ్గరకు వస్తూ ఉంటుంది. దాంతో మనోడికి భయం వేసి వెళ్లి మంచి కింద దాక్కుంటాడు. కానీ ఆ దెయ్యం వచ్చేసి ఈ సినిమా స్టార్టింగ్ లో జాష్ ఆత్మ ఎలాగైతే ఒక దెయ్యం తీసేసుకుందో అలాగా వీడి ఆత్మను కూడా తీసేసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఏంటిడు వెళ్ళినట్టే ఉండడని చెప్పేసి మనోడికి ఫోన్ చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ పేరు డెక్స్టర్ అనమాట. డెక్స్టర్ కి ఫోన్ చేస్తే ఎక్కడున్నారో ఏమైందని చెప్పి అంటంతో నాకు కొంచెం మనసు బాగలేదు తర్వాత ఫోన్ చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. కాకపోతే ఈ డెక్స్టర్ గడి చేయి కూడా నల్లగా అయిపోతుంది అనమాట. అందులోనూ ఆ నొప్పి భరించలేక ఏడుస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వీడు సరిగా సమాధానం చెప్పట్లేదని చెప్పేసి డైరెక్ట్ గా తన బాయ్ ఫ్రెండ్ జాష్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. వీళ్ళు చూస్తే ఇల్లు మొత్తం ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే ఇంటి ఓనరు ఆ ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకిస్తుంది అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ జాష్ వాళ్ళ కంప్యూటర్ ఎక్కడుందని చెప్పేసి అంటంతో అదే నాకు డబ్బులు లేదమ్మా వాడు అద్దె అందుకని ఆ కంప్యూటర్ వేరే వాళ్ళకి అమ్మేశానని చెప్పేసి ఆ కంప్యూటర్ కొన్న అతని అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కూడా అడ్రస్ కి వెళ్ళి చూస్తుంది. వెళ్తే అక్కడ ఉన్నది మన కథలో హీరో అనమాట. బేసికల్ గా హీరోని ఆ కంప్యూటర్ కొనుక్కున్నాడు. అందులోనూ హీరోయిన్ తిడుతుంది నీకు అసలు బుద్ధి ఉందా వేరే వాడి కంప్యూటర్ కొన్నప్పుడు వాడి అకౌంట్ లోంచి అవతల వాళ్ళకి మెసేజ్లు పంపించకూడదు అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి ఏమంటాడంటే చూడు బంగారం నేను తీసుకొచ్చుకున్న కంప్యూటర్ అది పక్కనే ఉంది ఇంకా కనెక్ట్ కూడా చేయలేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చూసి ఆశ్చర్యపోతుంది. అవును కదా కనెక్ట్ చేయలేదు కదా అని చెప్పేసి సారీ అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ కంప్యూటర్ ని కనెక్ట్ చేస్తాడు. ఆన్ చేసిన వెంటనే వుడ్ యూ లైక్ టు మీట్ ఏ గోస్ట్ అని చెప్పేసి రావడంతో హీరో కూడా క్యాజువల్ గా ఎస్ అని చెప్పేసి నొక్కుతాడు. సడన్ గా అందులో కొన్ని వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి. చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటారు. ఆ వీడియోస్ అన్ని ప్లే అవుతూ ఉంటాయి. అది చూసిన తర్వాత హీరోకి భయం వేసి ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు కాలేజీలో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తన లెటర్ బాక్స్ కి ఏదో లెటర్ వచ్చిందని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఆ లెటర్ పంపించింది ఎవరో కాదు జాష్ అనమాట. తాను చనిపోయి 2 రోజుల ముందు ఆ లెటర్ ని పంపిస్తాడు. అందులో ఏముంటుందంటే పక్కనే 3 రెడ్ కలర్ టేప్స్ ఉంటాయి. ఆ తర్వాత పక్కన ఒక చిన్న లెటర్ ఉంటుంది. ఆ లెటర్ లో ఏం రాస్తాడంటే ఈ 3 రెడ్ కలర్ టేపులు నీకు చాలా అవసరం నేను కాపాడతాయి అని చెప్పేసి రాస్తాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాక అందరు ఫ్రెండ్స్ కి చెప్తుంది. అందులోనూ వాళ్ళకు కూడా ఏం అర్థం కాక అందరు కలిసి సరదాగా క్లబ్ కి వెళ్తారు. బట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టీవీలో న్యూస్ లో చెప్తూ ఉంటారు అనమాట. సిటీలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో
వీళ్ళల్లో ఒక తెలియని భయం స్టార్ట్ అయిపోతుంది. సర్లే అని చెప్పేసి అందరూ బయటకు వచ్చేస్తారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా హీరోయిన్ దగ్గరికి హీరో వస్తాడు. నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి హీరోయిన్ ని తన ప్లేస్ కి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత తను ఏదైతే కంప్యూటర్ లో చూసాడో మళ్ళీ వాటిని ప్లే చేసి చూపిస్తే హీరోయిన్ కి భయం మొదలైపోతుంది. నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరోయిన్ కి అర్థం కాని విషయం ఏంటంటే అందరూ ఆత్మహత్య చేసుకునే వీడియోస్ అన్ని జాష్ కంప్యూటర్ లో ఎందుకు ఉన్నాయని చెప్పేసి హీరోయిన్ కి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఉదయాన్నే కాలేజీకి బస్సులో వెళ్తున్నప్పుడు సడన్ గా ఎవరో ఒక అతను వచ్చేసి బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకుంటాడు. కాకపోతే బస్సు డ్రైవర్ ఏంటంటే సడన్ గా బ్రేక్ వేసి పక్కెళ్ళటం వల్ల అతను బతికిపోతాడు. అయినా సరే చనిపోదాం అనుకున్న అతను ఏంటంటే హీరోయిన్ ని అదోలా చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఆ తర్వాత బస్ దిగి హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా బస్ కింద ఎంతమంది పడతారా బాబు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది అనమాట. తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో తన వెనకాల ఒక పెద్ద టవర్ ఉంటుంది అనమాట. ఆ టవర్ మీద ఎవరో ఒక అతను నుంచొని పైనుంచి హీరోయిన్ కళ్ళ ముందు కిందకు దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి మెంటల్ వచ్చేసి తన కాలేజీ ప్రొఫెసర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత జరిగింది మొత్తం చెప్పి బాధపడుతూ ఉంటుంది అనమాట. నాకు భయంగా ఉంది సార్ అని చెప్పేసి అంటంతో, చూడమ్మా ఇదంతా యాదృచ్ఛికంగా జరిగేదమ్మా, ఏదో పక్కా ప్లాన్ చేసి నేను భయపెట్టాలని జరిగేది కాదు. నువ్వు వెళ్తున్న రోడ్లో రెండు ఏదో అలా జరిగాయి, దానికి భయపడితే ఎలాగా, నీకంటూ సపరేట్ ఒక జీవితం ఉందమ్మా, వెళ్ళి ప్రశాంతంగా బతుకని చెప్పంటంతో హీరోయిన్ కూడా కొంచెం ధైర్యం తెచ్చుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు టిమ్ ని చూపిస్తారు. సో టిమ్ అంటే హీరోయిన్ ఇష్టపడ్డాడు కదా, అతను చూపిస్తారనమాట. తానేంటంటే ఇంతకు ముందు హీరోయిన్ తన ఫ్రెండ్ ని ఒక అతన్ని జోష్ వాళ్ళ ఇంటికి పంపించింది కదా, కంప్యూటర్ ఆన్ లో ఉందో లేదో చూడని చెప్పేసి అతనికి మెసేజ్ చేద్దామని చెప్పేసి మెసేజ్ చేస్తాడు హాయ్ అని చెప్పేసి. కాకపోతే సడన్ గా టిమ్ కంప్యూటర్ లో కూడా వుడ్ యూ లైక్ టు మీట్ ఏ గోస్ట్ అని చెప్పేసి రావడంతో మనోడు కూడా క్యాజువల్ గా క్లిక్ చేస్తాడు. కానీ సడన్ గా హీరోయిన్ జాష్ వాళ్ళ ఇంటికి పంపించిన అతని ఫోటో రివీల్ అవుతుంది. దాంతో టిమ్ గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాడి వీడియో ఎందుకు వచ్చిందని చెప్పేసి అందులోను వచ్చిన వెంటనే మాయమైపోతుంది అనమాట. ఆ తర్వాత మనోడికి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందో. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే వాష్రూమ్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత వాష్రూమ్ లో విచిత్రమైన సౌండ్లు వస్తూ ఉంటాయి. అందులోని మిర్రర్ లో నుంచి ఒక దెయ్యం వస్తున్న శబ్దం వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కనిపించదు. సర్లే అని చెప్పేసి నడుచుకుంటూ వస్తున్నప్పుడు పక్కనే ఉన్న డోర్ లోంచి తనని ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. హీరోయిన్ కూడా మెల్లగా వెళ్లి చూస్తే సడన్ గా ఎవరో తన మీద అటాక్ చేసినట్టు అనిపిస్తుంది. దాంతో హీరోయిన్ పారిపోయి అక్కడి నుంచి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు టిమ్ ని చూపిస్తారు. మనోడేంటి తన ఫ్రెండ్ డెక్స్టర్ కి మెసేజ్ చేశాడు కదా, ఈడేంటి ఇలా కనిపించిపోయాడని చెప్పేసి డైరెక్ట్ గా మీట్ అవుదాం అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి చూస్తే తన చెయ్యి నల్లగా అయిపోయి తానేంటంటే గోడలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే సమయంలో ఈ టిమ్ గడికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది అనమాట. గోడలోకి వెళ్ళేటప్పుడు రెడ్ కలర్ టేప్ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. దాంతో మనోడికి భయం వేస్తుంది. ఆ తర్వాత డెక్స్టర్ గడు పూర్తిగా గోడలో కలిసిపోతాడు. ఆ తర్వాత టిమ్ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మిర్రర్ కి రెడ్ కలర్ టేప్ వేస్తాడు. అయినా సరే బయట ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పేసి డోర్ కున్న హోల్ లోంచి చూస్తే బయట దెయ్యం పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఆ హోల్ కున్న మిర్రర్ పగలు కొట్టేసుకొని టిమ్ వాళ్ళ రూమ్ లోకి దెయ్యం వచ్చేస్తుంది. అంతేకాకుండా మనోడు కన్నికి గాయమయ్యేలా చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ప్రొఫెసర్ ని చూపిస్తారు. ఆయన ఏంటంటే తన పైన తన కంప్యూటర్లు చేసుకుంటున్నప్పుడు ఆ కంప్యూటర్ లో సడన్ గా హీరోయిన్ కనిపిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ వెనకాల ఏదో దెయ్యం వెళ్ళినట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా ఆ దెయ్యం కాస్త ఈ ప్రొఫెసర్ మీద అటాక్ చేస్తుంది. కట్ చేస్తే నిద్రపోతున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ప్రశాంతంగా పడుకుంటే ఏదో సౌండ్ వినిపిస్తుంది. దాంతో హీరోయిన్ లెగిసి చూస్తే కంప్యూటర్ ఆన్ అయి ఉంటుంది. అందులోనూ హీరోయిన్ మౌస్ క్లిక్ చేస్తే వుడ్ యూ లైక్ టు మీట్ ఏ గోస్ట్ అని చెప్పేసి అందులో వస్తుంది. వెంటనే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి క్లిక్ చేస్తుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరెవరైతే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారో ఆ వీడియోస్ అన్ని అందులో ప్లే అవుతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ కి భయం వేసి కంప్యూటర్ కేబుల్స్ మొత్తం కట్ చేసేస్తుంది. అయినా సరే పక్కన ఉన్న ప్రింటర్ లోంచి పేపర్ ప్రింట్ అయిపోయి వచ్చేస్తూనే ఉంటాయి. వాటన్నిటిని ఆర్డర్ లో పెట్టి చూస్తే అది దెయ్యం మొహం అనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేసి పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కి ఒక వీడియో చూపిస్తాడు అనమాట. బేసికల్ గా హీరో ఏంటంటే జాష్ కంప్యూటర్ ని ఫార్మాట్ చేద్దామని చూస్తే అప్పుడు తనకు ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియోలో జాష్ ఏంటంటే వేరే అతనితో మాట్లాడుతూ ఉంటాడు. అతని పేరు జిగ్లర్ అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి మొత్తానికి ఏదో చేశారు. చేసిన తర్వాత మనం చాలా పెద్ద తప్పు చేసామని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ కి హీరోకి అర్థం అవుతుంది ఇదంతా జరగడానికి కారణం ఈ జాష్ గడు ఆ తర్వాత జిగ్లర్ అనేవాడు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారనమాట. తాను కూడా కంప్యూటర్ ముందు కూర్చుంటే సడన్ గా వుడ్ యూ లైక్ టు మీట్ ఏ గోస్ట్ అని చెప్పేసి రావడంతో ఆ అమ్మాయి కూడా క్లిక్ చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో న్యూస్ లో కూడా చెప్తూ ఉంటారనమాట. సిటీలో ఒక వైరస్ వచ్చింది, భయంకరమైన వైరస్, అదేదో రోగం కాదు, మీరు వాడుతున్న సెల్ ఫోన్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, వాటి ద్వారా వస్తుందని చెప్పేసి టీవీలో చెప్తూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటి ఆ బటన్ క్లిక్ చేసింది కదా, దాంతో ఎవరెవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ వీడియోస్ అన్ని తనకు కనిపిస్తాయి. అయినా సరే ఈ అమ్మాయి మాత్రం పెద్దగా భయపడదు అనమాట. ఎందుకంటే మామూలుగా ఈ అమ్మాయి ఏంటంటే హారర్ సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటుంది. అలాంటిదేమో అని చెప్పేసి తాను కూడా సైలెంట్ గా వెళ్లి లాండ్రీలో తన బట్టలు తాను వేసుకుంటూ ఉంటుంది. అంటే వాషింగ్ మిషన్స్ లో తన బట్టలు వేసుకుంటుంది. సడన్ గా
సడన్ గా ఒక వాషింగ్ మిషన్ లోంచి ఒక పెద్ద దెయ్యం వచ్చేసి ఆవిడ ఆత్మను కూడా తీసుకెళ్లిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే అదే కంప్యూటర్ లో ఏదన్నా సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి చూస్తాడనమాట. చూస్తే కంప్యూటర్ లో దొరకదు కానీ కంప్యూటర్ కింద ఒక టేప్ వేసి అక్కడ ఒక పెన్ డ్రైవ్ కూర్చుంటుంది. దాంతో ఆ పెన్ డ్రైవ్ ని కనెక్ట్ చేస్తే అందులోను ఆ పెన్ డ్రైవ్ లో జిగ్లర్ అని చెప్పేసి ఒక అతని పేరు ఉంటుంది, తన అడ్రస్ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది, ఇంతకు ముందు జాష్ గాడు జిగ్లర్ తోనే కదా మాట్లాడింది, మనం తప్పు చేసామని చెప్పేసి అన్నాడు కదా, అతన్ని మీట్ అయితే ఏదన్నా సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నప్పుడు సడన్ గా ఆ దెయ్యాలు హీరో మీద అటాక్ చేయడానికి వస్తాయి. దాంతో హీరో ఏంటంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తుంది అనమాట. వచ్చి చూస్తే తన ఫ్రెండ్ ఏమో కనిపించదు. ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి తనకి ఫోన్ చేస్తే బెడ్ మీద ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అందులోనూ అదే బెడ్ మీద హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ పడుకొని ఉంటుంది. తన మొహం కూడా నల్లగా అయిపోతుంది అనమాట. ఆ అమ్మాయి కూడా జరిగింది మొత్తం చెప్తుంది. ఇలాగా వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాను, ఆ తర్వాత నాకు ఏదో అయిపోయింది, నా ఆత్మ మొత్తం బయటికి వెళ్ళిపోయింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి విచిత్రంగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడుకు, పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పేసి పోలీసులకి ఫోన్ చేస్తుంది. కాకపోతే పోలీస్ స్టేషన్ లో చాలా మంది చనిపోయారనమాట. అందులోని మిగతా వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయారు. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. మరోవైపు హీరోయిన్ కళ్ళ ముందే తన ఫ్రెండ్ ఏమైపోతుందంటే మొత్తం బూడిదలా మారిపోయి గాల్లో కలిసిపోతుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. వెంటనే హీరో కాల్ చేస్తుంది. హీరో కూడా రా అని చెప్పేసి అంటాడు. ఇద్దరు మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత ఆ జిగ్లర్ దగ్గరికి వీళ్ళిద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఎలాగోలాగా రీచ్ అయిపోతారు. వెళ్లి చూస్తే లోపలంతా రెడ్ కలర్ టేప్ వేసి ఉంటాడు. అందులోని జిగ్లర్ గాడు ఏంటంటే బయటకు వచ్చేసి డోర్ క్లోజ్ చేయండి, లోపలికి వచ్చేస్తే అని చెప్పేసి హడావుడిగా కంగారు పడుతూ ఉంటాడు. అసలు ఏం చేశారా మీరు అని చెప్పేసి అంటంతో జిగ్లర్ కూడా జరిగింది చెప్తాడు. ఇతను జాస్ కలిసి వీళ్ళిద్దరు ఏంటంటే ఒక టెలికాం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తారనమాట. వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది, అంతా మామూలుగానే ఉంటుంది, ప్రతిదీ వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. కాకపోతే సడన్ గా కొన్ని రోజుల తర్వాత మా కంప్యూటర్ లో కొన్ని ఫ్రీక్వెన్సీలకి కనెక్ట్ అయ్యాయి. అందులో మేమేదో ర్యాండమ్ గా కనెక్ట్ అయ్యాయని చెప్పేసి అనుకున్నాం. కానీ కొన్ని రోజుల తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే అది దెయ్యాల ఫ్రీక్వెన్సీ అని. అందులోనూ మేము కూడా ఫస్ట్ నవ్వుకున్నాం, అంతా బానే ఉండాలి, ఏం చేస్తలే అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఆ ఫ్రీక్వెన్సీలోంచి బయటకు వచ్చేసి అవి మనుషుల్లో ఉన్న ఆత్మల్ని స్వాధీనం చేసుకుంటున్నాయి. ఆ తర్వాతే మాకు అర్థమైంది అందులో ఉన్న సీరియస్నెస్ ఏంటో అని చెప్పేసి మనోడు ఏంటంటే జరిగింది మొత్తం చెప్తాడనమాట. దాంతో హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడ, మాకు చనిపోయిన జాష్ గాడు ఒక పెన్ డ్రైవ్ పెట్టి వెళ్ళాడు, దీన్ని గనక మెయిన్ కంప్యూటర్ కి కనెక్ట్ చేసి మీరు ఏ కంప్యూటర్ లో అయితే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో దానికి కనెక్ట్ చేసి డేటా మొత్తం డిలీట్ చేస్తే అంత సెట్ అయిపోతుందని చెప్పేసి అంటంతో జిగ్లర్ కూడా సరే అని చెప్పేసి బేస్మెంట్ లో ఉన్న డేటా సెంటర్ తీసుకెళ్తాడు. కాకపోతే వెళ్లేటప్పుడే చాలా ఆత్మలు వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. ఎలాగోలా తప్పించుకొని లోపలికి వెళ్లి కంప్యూటర్ కనెక్ట్ చేసి డేటా మొత్తం డిలీట్ చేస్తే ఉన్న ఆత్మలన్నీ మాయమైపోతాయి. దాంతో వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే కంప్యూటర్లన్నీ మళ్ళీ ఆన్ అయిపోయి దెయ్యాలు మళ్ళీ రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. అప్పుడు వీళ్ళకి అర్థం అవుతుంది కంప్యూటర్ లోపల వైరస్ లేదు, ఈ కంప్యూటర్ పెద్ద వైరస్ అని చెప్పేసి భయంతో బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఓ పక్క విమానాలు కూలిపోతూ ఉంటాయి, మనుషులందరూ చనిపోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కారు తీసుకొని ఊరు చివరికి వచ్చేసి ప్రశాంతంగా పడుకుంటారు. కాకపోతే హీరోయిన్ సెల్ ఫోన్ లోకి సిగ్నల్ రావడం వల్ల హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ అవ్వచ్చు, కంప్యూటర్ ఇంటర్నెట్ అవ్వచ్చు, వీటి వల్ల దెయ్యాలు వస్తాయని చెప్పేసి టీవీలో చెప్తారనమాట. వాళ్ళు చెప్పినట్లుగానే నిజంగానే హీరోయిన్ దగ్గరికి దెయ్యం వచ్చేసి అటాక్ చేస్తుంది. దాంతో హీరో ఏం చేస్తారంటే కారు స్టార్ట్ చేసి తీసుకెళ్లిపోతూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సిగ్నల్ కట్ అయిపోతుంది. దాంతో దెయ్యం కూడా వెళ్ళిపోతుంది అనమాట. అందులోనూ సిటీలో చాలా మంది ఇలా బాధపడిపోయి వాళ్ళు ఏంటంటే అసలు ఇంటర్నెట్, ఈ సెల్ ఫోన్ సిగ్నల్ ఇవేవి లేని ప్లేసులకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా సిటీలో ఒక బిల్డింగ్ లోపల జాష్ ఇంకా బతికే ఉంటాడు. సో ఓవరాల్ గా చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు బతుకుతున్నారు, అందులోనూ కళ్ళు మాత్రం తెల్లగా అయిపోతున్నాయని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మొత్తం చూశారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీరు చూసిన హారర్ సినిమాలో కల్లా ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా అనిపించిందా? అందులోనూ మీరు చూసిన డిఫరెంట్ హారర్ సినిమా ఏంటో కొంచెం కామెంట్ చేయండి. అందులోనూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, కుదిరితే వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.